డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపింది. ఇల్లీగల్ ఎంట్రీతో అమెరికాలో తిష్ట వేయాలనుకున్న వారిని పట్టుకొని ప్రత్యేక సైనిక విమానాల్లో వారి దేశాలకు తరలిస్తోంది. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. ప్రయాణ సమయంలో వారికి బేడీలు వేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి మరీ జనాన్ని అమెరికా నుంచి తరిమేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండానో, ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోకుండానో ఉంటే వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. భారతీయులే కాకుండా ఎల్ సాల్వడార్, గోటిమాలా లాంటి దేశాల నుంచి అమెరికాలో అడుగుపెట్టిన 18,000 మందిని పంపించేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మరో 3,000 మందిని నిర్బంధించింది. డిపోర్టేషన్ అన్న మాట వస్తే 20,000 మంది భారతీయులు వెళ్లిపోవటమో, వారిని పంపించివేయటమో జరగాలని అమెరికా ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. అక్రమ వలసదారులందరినీ పంపేయాలని అమెరికా ప్రభుత్వం భావించినా అదంత సులభం కాదు. ఇప్పుడు మొదలుపెట్టిన పని పూర్తి కావాలంటే దశాబ్దాలు పట్టొచ్చు. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం వెతుకుతోన్న వాళ్ళు 1,000,000 మంది ఉంటారు.